ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల జాబితాపై తెలుగుదేశం జనసేన పార్టీల అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ తరపున 24 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 3 ఎంపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. త్వరలో బీజేపీ పొత్తులో కలిస్తే అప్పుడు తగిన విధంగా సీట్ల సర్దుబాటు చేసుకొని ముందుకు వెళ్లాలని భావించినట్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అందులో భాగంగా తొలి జాబితాను మాఘ పౌర్ణమి పురస్కరించుకొని శనివారం తెదేపా జనసేన అధినేతలు సంయుక్తంగా ప్రకటించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 7 నియోజకవర్గాలకు ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో అందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థులే కావడం గమనార్హం. తొలి జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ నుంచి ఏ అభ్యర్థిని ప్రకటించలేదు. రానున్న ఎన్నికల్లో కొండపి నియోజకవర్గంలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి తెదేపా జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో వైకాపా నుంచి మంత్రి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ పోటీ చేయనున్నారు. అలాగే ఒంగోలు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి అభ్యర్థిగా ఉమ్మడి అధిష్టానం ఖరారు చేసింది. ఈ నియోజకవర్గంలో వైకాపా నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేయనున్నారు. కానీ ఇప్పటి వరకు ఈయన అభ్యర్థిత్వాన్ని వైకాపా అధిష్టానం ఖరారు చేయలేదు. కనిగిరి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో వైకాపా తరపున హనుమంతునిపాడు జెడ్పీటీసీ దద్దాల నారాయణ యాదవ్ పోటీ చేయనున్నట్లు వైకాపా అధిష్టానం ప్రకటించింది. ఎర్రగొండపాలెం నుంచి గూడూరి ఎరిక్షన్ బాబు తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవనున్నట్లు తెలుగుదేశం జనసేన పార్టీల అధినాయకత్వం ప్రకటించింది. ఈ నియోజకవర్గం నుంచి వైకాపా తరపున సింగరాయకొండకు చెందిన తాటిపర్తి చంద్రశేఖర్ పోటీ చేయనున్నట్లు వైకాపా పెద్దలు ప్రకటించారు. సంతనూతన్లపాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పేరును తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ఈ నియోజకవర్గం నుంచి వైకాపా తరపున మంత్రి మేరుగ నాగార్జున పోటీ చేయనున్నట్లు వైకాపా అధిష్టానం ప్రకటించింది. అద్దంకి నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం జనసేన పార్టీ నుంచి పోటీ చేయనున్నట్లు జనసేన తెదేపా అధినాయకత్వం ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో గుంటూరుకు చెందిన పారిశ్రామికవేత్త పానెం హనుమిరెడ్డి వైకాపా తరపున బరిలో నిలవనున్నట్లు వైకాపా పెద్దలు ప్రకటించారు. పర్చూరు నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో వైకాపా తరపున చీరాల మాజీ ఎమ్మెల్యే ఎడం చినరోషయ్య కుమారుడు ఎడం బాలాజీ పోటీ చేయనున్నట్లు వైకాపా అధిష్టానం ప్రకటించింది.